అస్సాంలో యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ను హిమంత బిశ్వ శర్మ ఛేదించారు. అనగా బీజేపీ మూడవసారి కూడా గెలుపును సొంతం చేసుకున్నది. అనగా యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఇక్కడ కనబడడం లేదు. ఎందుకంటే ఈ యొక్క యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ కేరళలోను మరియు వెస్ట్ బెంగాల్లోనూ కనబడుతుంది. కానీ ఇక్కడ అస్సాంలో కనబడడం లేదు. ఇది కనబడకపోవడానికి మరియు బీజేపీ గెలుపుకు కనీసం 7 కారణాలు ఇక్కడ ప్రధానంగా కనబడుతున్నాయి. అవి ఒకసారి చూడండి. హేమంత బిశ్వ శర్మ హేట్ స్పీచ్లో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించడం ఒక కారణం అయితే, జాలూక్ బారిలో భారీగా ఆయన వ్యక్తిగతంగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత అరుణోదయ స్కీమ్, ఇది రెండవది. అరుణోదయ స్కీమ్ లాంటి పథకాల ద్వారా మహిళల ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ చేయడం ద్వారా ఓటర్లలో నమ్మకాన్ని కలిగించడం. అనగా ఇది డైరెక్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్ అకౌంట్ పర్సనల్లీ చేయడం అనేది బీహార్ యొక్క మోడల్గా అక్కడ వాళ్ళు అమలు చేశారు. మూడవది డీలిమిటేషన్ అనగా ముస్లిం ఓటర్లలో ఉన్నటువంటి మెజారిటీ స్థానాలు 41, అక్కడ ఉన్నటువంటి 126 స్థానాలలో 41 స్థానాలు ముస్లిం యొక్క డామినేటెడ్ స్థానాలను తగ్గించి 26 చేశారు దాన్ని. అనగా స్థానికంగా ఉన్నటువంటి అస్సామీస్తో మరియు ముస్లిమ్స్ యొక్క ప్రాంతాలను వేరు చేసి తగ్గించడం మూలాన అక్కడ బీజేపీ డీలిమిటేషన్ వలన గెలవడం సాధ్యమైంది. ఇది ఒక్కటి. 4వ కారణం, హిందూ ఓట్ల ఏకీకరణ చేశారు. స్వదేశీ సంస్కృతిని కాపాడమనేటువంటి జాతి మాటి భేటీ అనేటువంటి 3 మాటలు, స్లోగన్స్ ఇవి. ఈ యొక్క నినాదాలతో హిందూ ఓటర్లను బీజేపీ ఆకర్షించింది. ఆ గెలుపుకు కారణం కూడా ఈ యొక్క మాటి భేటీ, జాతి, ఈ యొక్క నినాదం చాలా సీరియస్గా పనిచేసింది అక్కడ. అట్లాగే గౌరవ్ గొగోయ్ తన సొంత నియోజకవర్గంలోనే ఘోరంగా ఓడిపోయాడు. ఆయన అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినటువంటి కాంగ్రెస్ అటువంటి అభ్యర్థిని ఇక్కడ పెట్టడం కూడా బీజేపీకి గెలుపుకు కారణమైన. తర్వాత ఓటర్లలో చీలిక, ఏఐయుడిఎఫ్ మౌలానా బద్రుద్దీన్, ఈయన ఒక వ్యాపారవేత్త, కూడా అత్తరు అమ్ముతుంటాడు, ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాడు. అట్లాగే ఈయన ఇస్లామిక్ మనిషి, ఇస్లామిక్ క్లరిక్, అనగా మత పెద్ద, తర్వాత రాజకీయ పార్టీకి అధినేత. ఈ మూడిటిలో కూడా పెత్తనం చేయాలి, సాధించాలంటే సక్సెస్ కాదు. కనీసం ఒక్క దాంట్లో అయినా ఈయనే సక్సెస్ అయినట్టు కనబడుతుంది. వ్యాపారవేత్తగా ఆయన బిజినెస్లకు అయితే డోకా లేదు, ఎందుకంటే రాజకీయ పార్టీ కాబట్టి ఆయన కోసం ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, కానీ ముస్లింల కోసం అయితే కాదు. అట్లాగే ఏజీపీ మరియు బీపీఎఫ్ అనగా అస్సాం గణ పరిషత్ మరియు బోడో ల్యాండ్లతో బీజేపీ పొత్తు పెట్టుకున్నది కాబట్టి అక్కడ అస్సాంను గెలవగలిగింది.